తెలంగాణతో నాకున్న అనుబంధం గురించి ఆయన పవన్ కళ్యాణ్ ఒక రకంగా ప్రకంపనలు సృష్టించారని చెప్పుకోవాలి. అంటే తెలంగాణ నవనిర్మాణం ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరం ఏముంది, 12 ఏళ్ళు అయింది తెలంగాణ ఆవిర్భవించి అనేది కాంగ్రెస్ పార్టీ వర్షను. కానీ మేము రాజకీయంగా అడుగులేస్తున్నాం కాబట్టి నవనిర్మాణాన్ని పెట్టుకుంటున్నాము అనేది జనసేన పార్టీ వర్షను. సో ఇవాళ ఇది జనసేన వర్సెస్ కాంగ్రెస్ పార్టీయా? ఎందుకంటే బీజేపీ జనసేన కలిసే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ కలిసి పోటీ చేస్తే తెలియదు, కానీ ఎవరు నెగిటివ్గా మాట్లాడలేదు. పైగా కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీని తలపిస్తుందని బీజేపీ అంది. ఇక బీఆర్ఎస్ అయితే వాళ్ళ స్క్రిప్టు వీళ్ళ స్క్రిప్టు అంది. కానీ కాంగ్రెస్ మాత్రం చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు, మంత్రుల స్థాయిలో కానీ లేకపోతే నాయకులు కార్యకర్తలు కూడా. మాట్లాడదాం అసలు ఏంటి వ్యవహారం అనేది. మనతో పాటు స్టూడియోలో సామ రామ్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ పీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్, పార్టీ అధికార ప్రతినిధి. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నాయకులు. నందగిరి సతీష్ గారు, తెలంగాణ జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం రామ్మోహన్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు, సతీష్ గారు. రామ్మోహన్ రెడ్డి గారు, సతీష్ గారు మీ దగ్గరికి వస్తాను, నోట్ చేసుకోండి పాయింట్. రామ్మోహన్ రెడ్డి గారు, పాయింట్ నెంబర్ 1, తెలంగాణలో జనసేన పార్టీ తన అడుగులు వేస్తానంటే, నవనిర్మాణమనో లేకపోతే మరో పేరుతోనో వస్తానంటే కాంగ్రెస్ పార్టీ భయపడిందా? ఎందుకంటే ఇక్కడ మీరు బీజేపీతో రాజకీయం చేస్తున్నారు, బీఆర్ఎస్తో రాజకీయం చేస్తున్నారు. సరే, ప్రధానంగా 3 పార్టీలు, మిగతా చిన్న సపోర్ట్గా అటు ఇటు ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం, జనసేనలో తన లక్షలాది మంది కార్యకర్తలు కోరిక మేరకు, వాళ్ళ ఆకాంక్షల మేరకు, తెలంగాణ సమాజంలో ఇంకా ఉన్న లోపాల మేరకు ప్రశ్నించడానికి మేము అడుగు పెడతామంటే ఎందుకు అంత ఘాటుగా రియాక్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ? రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. సరే, రాజకీయం అనేటటువంటిది నిన్న కొంచెం రగడ రచ్చ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రెస్ మీటు తర్వాత పాపం ఉద్వేగపూరితంగా మాట్లాడేటటువంటి తన యొక్క ప్రయత్నం, తెలంగాణలో కొత్తగా ఏదో కనెక్ట్ చేసుకోవాలనేటటువంటి కృషి, దానికోసం పాపం వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక సభ, దానికి అనుమతి రూమ్లో 2000 మంది అని అన్నారు. కానీ అడుగు వచ్చే పరిస్థితులే క్యాన్సిల్ అయిన కాలే కుషన్ అనేది కూడా మాకున్నటువంటి అది. కానీ బట్ సరే, ఇవన్నీ అంశాలు ఇట్లుంటే అసలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే సభ పెట్టాల్సినటువంటి మీటింగ్, మీ భాషలో మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఆయన సభ పెట్టుకుంటే మీకేంది ప్రాబ్లం, అనుమతులు ఇవ్వచ్చు కదా అని చెప్పి మీరు మాట్లాడండి. బీజేపీ అందు బీఆర్ఎస్ అన్నారు, మీడియా అన్నారు, బీజేపీ అన్నారు, బీఆర్ఎస్ అన్నారు, కాంగ్రెస్ ఎమర్జెన్సీ అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏముంది, తెలివి తక్కువ తనం కాంగ్రెస్ దంది. సరే, ఇప్పుడు మా లైన్ చాలా స్పష్టం. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిది జనసేన పార్టీ, తెలంగాణకు వచ్చేసరికి అది బీజేపీ భజన సేన పార్టీ. ఈ భజన చేసుడు తప్ప అంతకుమించి పెద్దవాళ్ళు ఇడికి చేసినటువంటిది లేదు. 12 ఏళ్లలో వాళ్ళు తెలంగాణ ప్రజల గురించి పట్టించుకున్నటువంటిది లేదు. లేకపోతే రోడ్డుకి పలానా కాడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలంగాణ ప్రజల్ని ఏదో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి గత 10 ఏళ్ళు కానీ ఇప్పుడు కానీ కొట్లాడింది ఏం లేదు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రస్తావన మనం చూస్తే, ఆయన గద్దర్ గారికి కారు ఇప్పించినటువంటిదనో, లేకపోతే తెలంగాణ కష్టాలలో ఉంటే నేను 1 కోటి రూపాయలు ఇచ్చినానో, లేకపోతే పలానా గుడి దగ్గర నేను తిరుపతికి బడ్జెట్ ఇప్పించినానో అని ఏదో పెద్దగా వాళ్ళు ఊహించేసేసుకొని వాళ్ళు ఇచ్చిన దాంతో ఏదో తెలంగాణ నిలబడ్డటువంటి దాని లెక్క ఆ యొక్క అహంకారంతో మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ జాతి ఎవరు కూడా దాన్ని స్వాగతిస్తున్నటువంటిది కాదు. ఇప్పుడు మేము కూడా తిరుపతికి పోతే తెలంగాణ వాళ్ళు హుండీలో మస్తు పైసలు వేస్తారు. ఇన్ని వేసినందుకే మీ ఆంధ్రప్రదేశ్ ఇట్లుందని అంటే ఎట్లుంటుంది సార్? మరి దేవుని కాడ చేసినటువంటి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఏం చెప్దామనుకుంటారు మీరు? తెలంగాణకి కష్టం వస్తే నేను 1 కోటి రూపాయలు ఇచ్చినందుకే మీరు నిలబడరని అందామనుకుంటారా? కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, అమ్మలాంటి తెలంగాణ ఈరోజు మీ అందరికి కూడా మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషనల్గా మీకు ఉంటున్నటువంటి వ్యాపారాలే అనుకోండి, లేకపోతే మీకు ఉంటున్నటువంటి ఆస్తులే అనుకోండి, మీరు ఉంటున్నటువంటి నివాసాలే అనుకోండి, అన్నిటికీ కూడా ఈరోజు ఆసరాగా నిలబడ్డటువంటి తెలంగాణ జాతి మీకు ఈరోజు మీరు ఎదిగినటువంటి ప్రతి తీరు కూడా, నేను పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఉద్దేశించి మాడుతున్నది ఇదంతా ఈ డిబేట్లో, డిస్క్లైమర్ అది. అయితే మీరు అన్నారు నేను తెలంగాణకు మేము రావద్దా, ఒకడు అయ్యా జాగిరా అని చెప్పి మాట్లాడు. అది కూడా గుజరాత్ కూడా పోయాను, అమిత్ షాని అయ్యా జాగిరా గుజరాత్కి ఎందుకు రాము, మేము బరాబర్ వస్తామన్నాను. నేను అంతసేపు ప్రస్తావన చేస్తే తెలంగాణలో ఉంటున్నటువంటి నిరుద్యోగం మీదనంటే వీళ్ళు కొట్లాడనీకే సిద్ధమవుతారంట, చైతన్యం చేయనీకే సిద్ధమవుతారంట. నీ ఈపు నువ్వు చూసుకోరాదు ఫస్ట్. తెలంగాణలో ఉన్న యువతను చైతన్యపరచడానికి. అవునండి, మేమేమంటున్నాం అంటే తెలంగాణ యువత, ఆయననే అన్నాడు
రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అనేది ఒక అంతర్భాగం అని అన్నాడు కదా. మరి అంతర్భాగంలో ఈరోజు నిరుద్యోగం అనేటటువంటి కేంద్రం దగ్గర ఎందుకు కనిపిస్తలేదు పవన్ కళ్యాణ్ గారు మీకు? కేవలం కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, లేకపోతే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రమే నిర్దేశించి మాట్లాడాల్సిన అవసరం ఈ వ్యవహారం అంతా రేవంత్ రెడ్డి గారు తెలిసి జరుగుతుందని అనుకోనని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి గారు లేకపోతే కేసీఆర్ గారు ఇట్లాగా చేస్తారని ఇప్పుడు అనుకోవట్లేదు. నేను ఒక మాట చెప్తా, ఇది ఎక్కడ పుట్టింది, ఎక్కడ వచ్చిందని కూడా ఆయననే చెప్పిండు. ఇప్పుడు పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి ఉంటున్నటువంటి సోషల్ మీడియా అభిమానులే అనుకోండి, రకరకాలు ఉంటారు. వాడు మంచోడు ఉంటాడు, వాడు తిక్కలోడు ఉంటాడు, వాడు మంచి మాట మాట్లాడతాడు, వాడు అడగోలో కూడా మాట్లాడతాడు. అడగోలో మాట్లాడిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు మీ దృష్టిలో ఉండే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి నువ్వు నేరుగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే అని అంటే ఎట్లుంటుంది? అట్లా అని ఏమైనా కాదు, అర్థం? అట్లా కాదు. ఇవాళ పొన్నం ప్రభాకర్ మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, అవును, అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే, అవును, సామా రామ్మోహన్ రెడ్డి తెలంగాణ కమ్యూనికేషన్స్ మీడియా కమ్యూనికేషన్ అధిపతి. సో మీరందరూ మాట్లాడుతున్నారంటే ఇది పిసిసి చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతుందనే కదా అనుకోవాలి. మీరు గుర్తుపెట్టుకో, తెలంగాణ మీద ప్రేమ మాత్రమే నీకుందని మీరు చెప్తా ఉన్నారు, కానీ తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ ఇచ్చినటువంటి తీరుని తప్పిపడుతున్నా అని చెప్పేసి నిన్న పత్రికా ముఖంగా కూడా మీరు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే ఎస్ తెలంగాణ విభజన జరిగిన తీరుని తప్పుపడుతున్నాను నేను ఆయన రీఇటరేట్ చేశాడు. 11 రోజులు అన్నం తిన్నా మానేయడం కానీ లేకపోతే ఇంకోటి కానీ తెలంగాణ వచ్చినందుకు కాదు, దాని మీనింగ్ ఇచ్చిన తీరుకి. దాని మీనింగ్ ఏంది? తీరు అంటే ఏంటిది? పార్లమెంటరీ రూల్స్ ప్రకారంగా దర్వాజాలు బంద్ చేసే పాస్ చేస్తారు, అది రాజ్యాంగంలో ఉంటున్నటువంటి నియమము, అది విధానమే అట్లుంటుంది. మీరు అది కూడా తెలుసుకోకుండా మీడియా ముందుకు వచ్చి దర్వాజాలు బంద్ చేసి చేసినటువంటి దానికి నేను వ్యతిరేకం అంటే దర్వాజాలు బంద్ చేసే చేస్తారు. అది ఓటింగ్ జరిగేటప్పుడు 100% లాబీస్ మొత్తం క్లియర్ చేస్తారు, లోపల వాళ్ళు బయటకు పోవద్దు, బయట వాళ్ళు లోపల రావద్దు అని చెప్పి బిల్లు పాస్ చేసేటటువంటిది. అట్లా ఆ విధానాన్ని తప్పు పట్టడం అని అంటే మీ యొక్క దురుద్దేశం తెలంగాణ రాష్ట్రం రావటం అనేది మీకు ఇష్టం లేదని. ఇంకొకటి కాదు, నన్ను అడుగు పెట్టనివ్వను అన్న బెదిరింపులకే నేను ఇదిగో ఇవాళ వచ్చి చేస్తున్నాను, మీరు ఎంతకాలం బెదిరిస్తారు? ఇప్పుడు సార్ ఒకటి, మేము వచ్చి 2.5 ఏళ్ళు అయింది, పాత బీఆర్ఎస్ వాళ్ళు 9.5 ఏళ్ళు ఉన్నారు. ఎవరన్నా ఎప్పుడన్నా ఎక్కడ నువ్వు వచ్చి నీ ఇంటికాడ ఉంటున్నప్పుడు, మీ పిల్లలందరూ ఇక్కడ చదువుకుంటున్నప్పుడు, మీ కుటుంబాలు మొత్తం మంచిగా ఉంటున్నప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నారా? పోనీ భవిష్యత్తులో కూడా ఎవరన్నా అంటారా ఆ వ్యవహారంలో? నేను అందుకనే అన్నా, తెలంగాణ జాతి అనేటటువంటిది అందరినీ చేర తీసుకొని బతుకుర్రి అని చెప్పినటువంటిదే తప్ప ఒకటి పొట్ట మీద కొట్టినటువంటిది కాదు. నేను నిజంగా ఇప్పుడేమంటున్నానంటే, మరి వచ్చినటువంటి సోదరుడు సతీష్ కూడా చెప్పాలి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ తెలంగాణనే గిట్ అయితే మీరు తెలంగాణలో కృష్ణా జిల్లాలలో తెలంగాణకి వాటా ఎంత అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొట్లాడతారో చెప్పాలి. మాట్లాడదాం, అక్కడికి వద్దాం. ముందు అసలు ఆయన రావడం మీద జరిగిన తీరు, ఆయన విద్వేషాలు రెచ్చగొడితే ఎలా అని ప్రశ్నించారు కదా. సో సతీష్ గారు, ఇప్పుడు ఇప్పుడు నిన్న పొన్నం ప్రభాకర్ గారు పవన్ కళ్యాణ్ మాట్లాడాక ఆయన రెస్పాండ్ అయ్యారు. సరే, ఆయన పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు, నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా డబ్బులు ఇచ్చి మాట్లాడించేవాడిని, ఇది బీజేపీ మాట్లాడిస్తోందో ఇంకోటి మాట్లాడిస్తోందో అన్నారు. బీఆర్ఎస్ ఏమో మోడీ ఇచ్చిన స్క్రిప్ట్ అన్నారు, లేకపోతే కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ చేసి నడిపిస్తున్న వ్యవహారం అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సరిగ్గా ఆవిర్భావ దినోత్సవం నాడే మీరు జూన్ 1 రావచ్చు, జూన్ 3 రావచ్చు, కానీ సరిగ్గా ఆవిర్భావ దినోత్సవం నాడే ఈ వ్యవహారం చేయడం వెనకాల రెచ్చగొట్టే ఉద్దేశం లేదా? టు బి స్టార్ట్ విత్ అదే ఆ ప్రశ్న. ఇంకోటి, 12 ఏళ్ల సంది నువ్వు గిట్ట ప్రతి సంవత్సరం చేస్తున్నావు, ఈసారి మేము ఆపినామంటే నువ్వు తప్పుపట్టు. ఇన్ని రోజులు సంవత్సరాలు కనిపించకుండా నువ్వు జస్ట్ ఏదో టైం పాస్ కోసం రాజకీయం కోసం వచ్చి తెలంగాణ